దోశలు చూడండి చక్కగా, చూడండి ఎంత దోరగా వేగినాయో, చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒక కప్పు అటుకులు, ఒక కప్పు మినపగుళ్ళు, 2 కప్పులు బియ్యం అయితే వేసానండి. దోశలు అయితే చాలా బాగా వస్తున్నాయండి. ఇదిగోండి నేనైతే 2 దోశలు వేసుకున్నాను. రోహిణి 2 దోశలు వేసుకుందండి. ఎందుకంటే ఈ వేసేసి ఉంచితే బాగోవండి, అప్పటికప్పుడు అయితే బాగుంటాయి. 2 కప్పులు బియ్యం, 1 కప్పు మినపగుళ్ళు, 1 కప్పు అటుకులు అయితే నానబెట్టానండి. చాలా బాగా వచ్చినాయి దోశలు అనేవి. ఇంకా పొద్దున్న మా టిఫిన్ అయితే ఇంతేనండి. ఇదిగోండి కాఫీ. మధ్యాహ్నానికి అయితే వంట అయితే చేసుకోవాలి. టిఫిన్ అయితే అయిపోయినట్టే. ఇంకా మా అబ్బాయి మా ఆయనగారు అయితే పనికి వెళ్ళారు. ఇంకాడికైతే అక్కడైతే పెడతారండి. అలా వచ్చేసరికి వంట అయితే చేయాలండి. ఎవరైనా వేసుకోవచ్చు, షుగర్ ఉన్నా ఏమన్నా ఏమి ఇబ్బంది లేదు. భోంచేసాక నైట్ వేసుకోండి. బ్లడ్ తగ్గిపోద్ది కదా, మనం ఆడలు ఉండి ఇట్లు ఉంటాం కదా, అప్పుడు అవి మనకే ఉపయోగపడతాయి. అంటే ఏ వయసు వాళ్ళైనా వేసుకోవచ్చు. పిల్లలకి మేము హై స్కూల్లో వేస్తాం. పెద్దోళ్ళకి మీరు ఇంట్లో కూడా రాత్రి భోంచేసాక ఒక 10 నిమిషాలు ఆగి వేసుకో. అలాగే అందరూ ఎలాగున్నారు, బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకేంటంటే చాలామంది అయితే నేను పెట్టిన వీడియోలకి మీరు డబ్బు సంపాదించుకుంటా కోసం అయితే వీడియోలు పెడుతున్నారు ఆడేళ్ళ మీద అని కామెంట్లు అయితే వస్తున్నాయండి. కానీ నేనైతే అలా డబ్బు సంపాదించుకునేదాన్ని అయితే 5 సంవత్సరాలు బట్టి యూట్యూబ్ ఛానల్ అయితే చేస్తున్నానండి. 5 సంవత్సరాల్లో కూడా నేను ₹1 కూడా యూట్యూబ్ నుంచి తీసుకోలేకపోయానండి. అలాంటి మోసం వీడియోలు, అబద్ధ వీడియోలు పెట్టేదాన్ని అయితే నాకు ఎప్పుడో డబ్బులు వచ్చినండి. కానీ నేను అలా పెట్టలేదండి. ఏదో అందరూ వీడియోలు పెడుతున్నారు, నేనైతే ఉన్న ఊర్లోనే ఉన్నాను. నాకు తెలిసిందైతే నేను పెట్టాలని నేను ఒక వీడియో అయితే పెట్టానండి. ఆ ఒక్క వీడియోకి నేను కామెంట్లు అయితే అసలు భరించుకోలేకపోయాను. ఇంకా అప్పటి నుంచి అయితే నేను అసలు ఒక్క వీడియో కూడా పెట్టలేదండి. ఒకే ఒక వీడియో పెట్టానండి. ఇంకా తర్వాత ఏంటంటే గారితోనూ బ్రాస్లెట్ ఇస్తేనే సత్యవతి వస్తుందంట అన్న మాట అయితే నేనైతే చెప్పలేదండి. నేను చెప్పలేదు. ఆ మాట కోసం నేనైతే చాలా నిందలు అయితే మోసాను. చాలామందితో మాటలు కూడా పడ్డానండి. నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసండి. నేనైతే అసలు ఎవరితోనూ ఎప్పుడు ఎటువంటి మాట పడలేదండి. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ యాదవోల్లోనే ఉన్నాను. నా పుట్టూరు కూడా యాదవోలే, మా అత్తూరు కూడా యాదవోలేనండి. నన్ను అయితే ఎవరో అయితే ఎప్పుడు ఏమనలేదండి. ఈ విషయంలోనైతే నేను ఎన్నో మాటలు పడ్డానండి. నాకు చాలా బాధగా ఉంది. అసలు నాకు తల తిరిగిపోయినట్టు అయిపోయిందండి. నేను 2 రోజులు వీడియో కూడా పెట్టుకోలేదండి. నేను చాలా బాధపడ్డానండి. నేను ఏదో మంచి చెడ్డగా అయితే ఎప్పుడన్నా ఫోన్ చేసేదాన్ని అబ్బులు గారు కానీ అన్నాను కానండి. ఏదో నా యూట్యూబ్ ఛానల్ గురించి ఏమన్నా, ఆయన అయితే పెద్ద యూట్యూబర్ అనే గౌరవంతో యూట్యూబర్ మనకి ఏదన్నా మన ఛానల్లో ఏదన్నా అయినా చేసినా ఆయన అయితే సహాయంగా ఉంటారని ఆశపడ్డానే కానీ నేను అక్కడ ఇక్కడ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర ఏదో మంచి పొందుదామని అటువంటి బుద్ధి అయితే నాకైతే లేదండి. నేను ఎప్పుడు అలా చేయలేదండి. నేను దేవుడు నమ్ముకునేదాన్నే. ఒక అబ్బాయి ఉన్నాడు,
అటువంటి పాపాలు చేస్తే ఏం జరుగుద్ది అనేది నాకు తెలుసండి. నేను అటువంటి పాపాలు అయితే నేను చేయనండి. కానీ నా మీద ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళే నా మీద నిందలు వేశారు. నాకు తెలిసిన వాళ్ళే నాకు మీద నిందలు వేశారండి. నిందలు వేసి నిందలు మోపారు. అయినప్పటికీ కూడా నాకు ఈ రోజైతే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే సత్యవతి వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కలిసిపోవాలని నేను ఎంతగానో ప్రార్థన చేసుకున్నాను. ఎందుకంటే నా మీద అయితే నింద పుట్టింది, సైనిత్తేనే వద్దంట లేకపోతే రాదంటని. అబ్బులు గారికి సైనిత్యం ఇష్టం లేదు. ఆ మాట నా మీద పెట్టారు కాబట్టి నేనైతే చాలా బాధపడ్డానండి. చాలా బాధపడి చాలా ఆందోళనకైతే గురయ్యాను. ఇంకా అప్పుడు వాళ్ళు కలిసిపోవాలని నేను ప్రార్థన చేస్తూనే ఉన్నానండి. వాళ్ళు కలిసిపోవాలి, లేకపోతే నింద నా మీద వస్తుందని నేను ఎంతగానో బాధపడ్డానండి. బాధపడాక ఇప్పుడు వాళ్ళైతే ఒకటైపోయారండి. రేపు పొద్దున్న మార్పు అనేది వాళ్ళ వీడియోలోనైతే మీరే చూస్తారు, చూడండి. నేను అప్పుడు మీకు ఒకటే మాట చెప్పాను, సత్యవతి అబ్బులు గారు ఈడిపోరు, వాళ్ళు కలిసిపోతారు, త్వరలోనే కలిసిపోతారు, గమ్మునే కలిసిపోతారని నేను మీకు చెప్పాను. అయినా కానీ మీరు రకరకాల కామెంట్లు అయితే పెట్టేశారు. మీరు డబ్బు సంపాదించుకోసం వాళ్ళు వీడియోలు పెడుతున్నారు. నాలాంటి ఒక్క వీడియో పెట్టిన మనిషిని అన్ని కామెంట్లు పెట్టారే, అది 10 వీడియోలు 5 వీడియోలు రోజు వీడియోలు పెడతానే ఉంటున్నారు. మీరు వాళ్ళు ఏమన్నా చేయగలిగారా, ఏమన్నా అనగలిగారా? అనలేకపోయారు. కాకపోతే వాళ్ళకి బ్యాడ్ కామెంట్లు పెట్టినా కానీ వాళ్ళు పట్టించుకోరామోనండి. నేనైతే పట్టించుకుంటాను. నేను అసలు తట్టుకోలేను. నేనైతే మంచిగానే చెప్తాను, మంచిగానే మాట్లాడతాను. కానీ అటువంటి మాటలు అయితే మాట్లాడినండి. నేను త్వరలోనే కలిసిపోతారని మీకు నేను ప్రతి కామెంట్లోనైతే నేను చెప్పాను. ఆ రకంగానే వాళ్ళు కలిసిపోయారండి. నాకు వచ్చిన బ్యాడ్ కామెంట్లు కూడా నేను చాలా మట్టుకైతే తీసేసానండి. ఎందుకంటే వాళ్ళు చూసారు అనుకోండి ఎంత బాధపడతారో. ఈ అమ్మాయి వీడియో పెట్టినందుకే కదా ఇటువంటి బ్యాడ్ కామెంట్లు అందుకని నేను చాలా కామెంట్లు మీరు పెట్టినట్టు నేను సమాధానాలు ఇవ్వకుండా తీసేశాను. కొన్ని సమాధానాలు ఇచ్చాను. ఎందుకంటే సత్యవతి అబ్బులు గారు ఈడిపోరు, వాళ్ళు ఇచ్చే ఉంటారు అనే సమాధానాలు అయితే నేను ఇచ్చానండి. అంతేనండి. మీరు అబ్బులు గారికి వీడియో మీద కామెంట్ మీద కామెంట్ పెట్టేస్తుంటే మీరు ఆయనకి ఏం చెప్పాలో ఓను లేక, సత్యవతి బ్రాస్లెట్ ఇస్తేనే కానీ రాదంట అనే మాట అయితే చెప్పారామోనండి. నాకైతే తెలియదు, కానీ అసలు నేనైతే ఆ మాట అయితే చెప్పలేదండి. నా వీడియోస్ మొత్తం అయితే చాలా మటుకు తగ్గిపోయినాయండి. నా ఛానల్ అయితే దెబ్బతినేసింది. అయితే ఇది ఒక్క వీడియోనండి వాళ్ళ గురించి చెప్పేది. నేను ఇంకైతే వాళ్ళ గురించి అయితే నేనేం చెప్పనండి. ఈసారి పిల్లలు కూడా వచ్చినా కానీ నేనైతే వీడియో అయితే ఏం తీయనండి. వాళ్ళ పిల్లల్ని వాళ్ళనే తీయనండి. అసలు నేనైతే నాకు చాలా బాధ అయితే వచ్చేసిందండి. వాళ్ళు నన్ను ఆ రకంగా ఎవరైనా అంటారు కదండి, ఓహోలో ఏమైనామో ఆ మాట చెప్పింది అని ఎవరైనా అంటారో అనకమానరు. నాకు డబ్బు లేనప్పటికీ, నేను లేనిదాన్ని అయినప్పటికీ కూడా నేను ఒక గౌరవంగానే ఉన్నానండి. నేను గౌరవంగానే బతికాను. నన్నైతే నేను ఉన్న ఊర్లో నా అత్తూరు ఊరు ఇదే, నా పుట్టూరు ఇదే కాబట్టి నన్నైతే అసలు ఎప్పుడు ఎవరు ఏమీ అనలేదండి. నేను ఎవరితోనూ మాట్లాడలేదు. నన్ను అసలు ఎవరు ఏమనలేదు. నేను ఇండ్ల పక్కన కూడా చాలామంది ఇళ్ళ పక్కన దెబ్బలాడుకుంటూ ఉంటారు. అటువంటి జగడాలకు కూడా నేను వెళ్ళను. నేను పెట్టుకోను, అసలు ఎవరితోనూ పెట్టుకోనండి. నేను అసలు మర్యాదగానే ఉంటాను. నన్ను అలాంటి దాన్ని కామెంట్లో కూడా నన్ను చాలా బాధ పెట్టారండి. చాలామంది కామెంట్లు పెట్టి, ఏంటి కుమారి నువ్వు అబ్బులు గారితో నువ్వు బ్రాస్లెట్ ఇస్తేనే వద్దంట సత్యవతి అని అంటున్నావంట, అలా అనకూడదు కదమ్మా అనేసి ఎంతోమంది ఎన్నో కామెంట్లు పెట్టారు. నేను కామెంట్లన్నీ డిలీట్ చేసేసానండి. అసలు ఏ కామెంట్కి రిప్లై అయితే ఇవ్వలేదు. నేను డిలీట్ చేసేసాను. ఎందుకంటే నాకు అసలు అప్పటికే నాకు చాలా బాధ అయితే అయిపోయిందండి. నేను చాలా బాధపడ్డాను.